వెల్కమ్ టు నేపాల్. సో నేపాల్ లో ఉన్నాం ఇప్పుడు మేము. వచ్చేసినాం నేపాల్ కి. ఇప్పుడు మన గాంధీ తాత ఇక్కడ నడవదన్నట్టు, ఇక్కడి నేపాలీ డబ్బులు ఇక్కడ తీసుకోవాలన్నట్టు. 10 రూపాయలు నేపాలీ 10 రూపాయలు, ఇది 1000 రూపాయలు అన్నట్టు. बॉर्डर तक जाता है ना सोनाली? रुक जाएगा, 2 बंदा है, जाएगा. चलो चलो बस ఎక్కుతున్నాం ఫ్రెండ్స్, మేమైతే బస్ ఎక్కేస్తున్నాం. మా బావ అక్కడ కండక్టర్ తో మాట్లాడుతున్నాడు అన్నట్టు. ఇక్కడ నుండి అంటే ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని డైరెక్షన్స్ అడుగుతున్నాడు బస్ డ్రైవర్. మేమైతే మొత్తానికి బస్ ఎక్కేసినాం ఫ్రెండ్స్. బస్ లో జర్నీ ఎలా ఉందో చూడండి. సో మళ్ళీ ఒక ఎపిసోడ్ అని మళ్ళీ ముందుకు వచ్చినాం. సో ఇండియాలో ఇది లాస్ట్ లాగ్ అన్నట్టు. ఇక మిగతా అన్ని నేపాల్ని చేయాలి. ఇది అవుపడుతుంది కదా వెనకది, అదే ఇక ఇండియా నేపాల్ బార్డర్ అన్నట్టు. సో ఇక్కడ ఇది ఎంత గేట్ ఉన్నది చూడు, ఇది గేటు. ఈ పక్కన ఉన్నది చూడు మన వెనక, ఇది కస్టమ్స్ ఆఫీస్ అన్నట్టు. ఇంకేంది మన నేపాల్ బార్డర్కి వెళ్ళిపోదాం ఇక. ఇప్పుడు ఇండియాలో ఇది లాస్ట్ లాగ్ అన్నట్టు, ఇక వెళ్ళిపోతున్నాం మేము. మా బాబా పోతాండి, ఒకటే ఓడు పోతాండి పట్టుకొని. షాప్స్ ఉన్నాయి చూడండి మంచిగా, బార్డర్ కి దగ్గరగా ఉన్నాయి షాప్స్ అన్ని. ఇదే ఇండియా నేపాల్ బార్డర్. మనం ఇండియా నుండి నేపాల్ కి వెళ్ళబోతున్నాం. బాబా ఏమన్నా చెప్పాలి అనుకుంటున్నావా? ఇంకేంది, బార్డర్ దాటాను ఫస్ట్ టైం ఇది. ఇండియా బార్డర్ మొత్తానికైతే బార్డర్ దాటేస్తున్నాం. చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నది అసలు. నేనైతే ఊరు వదిలిపెట్టి రాని దాన్ని స్టేట్ వదిలిపెట్టి వచ్చిన, తర్వాతకి స్టేట్ వదిలిపెట్టి ఏంటి ఇండియాను కూడా వదిలిపెట్టి పోతానా నేపాల్ కి. వావ్ అసలు. వెల్కమ్ టు నేపాల్. సో నేపాల్ లో ఉన్నాం ఇప్పుడు మేము. వచ్చేసినాం నేపాల్ కి. కథం ఇండియా బార్డర్ క్రాస్ చేసి నేపాల్ కి వచ్చేసినాం. నేపాల్ బార్డర్ మాత్రం చాలా రద్దీగా ఉన్నది. ఇది సోనాలి బార్డర్ చాలా అంటే చాలా రద్దీగా ఉన్నది. అసలు ఏం చెకింగ్ లేవు, ఏం డైరెక్ట్ వచ్చుడే. ఇప్పుడు మేము నేపాల్ గడ్డ మీద ఉన్నాం. వెనక చూస్తున్నారు కదా లుంబిని, పోఖ్రా. ఇక్కడికే మేము పోయేది. అసలు లుంబిని అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది గౌతమ బుద్ధుడు. నేపాల్ అంటే మనకు గుర్తొచ్చేది ఫస్ట్ గౌతమ బుద్ధుడు. బుద్ధిజం ఇక్కడనే స్టార్ట్ అయింది కాబట్టి. మళ్ళీ తర్వాత ఎంటర్టైన్మెంట్ కి వచ్చేదంటే మన వెంకటేష్ అన్న మూవీస్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలని, అట్లా అవి గుర్తొస్తాయి. అలాగే సీతమ్మ పుట్టిన ఊరు ఇది అన్నట్టు, సీతమ్మ పుట్టిన ఊరు ఇదే అన్నట్టు. ఎంత జనక్పూర్ దగ్గర కూడా అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం ప్రతిదీ. ఇప్పుడు ఇక్కడ ఏం చెకప్ లేదు, చూస్తున్నారు కదా. అక్కడ ఉన్నది నేపాల్ పోలీసులు అన్నట్టు. ఇంకేంది మొత్తానికైతే మనం నేపాల్ దగ్గర ఉన్నాం కదా. మనకి ఇక్కడ వచ్చే సమస్యలు ఏంటి అంటే ఒకటే మోదీ వాళ్ళ బోల్ రే. ఓకే ఓకే ఓకే. మనకు వచ్చే సమస్యలు ఏంటి అంటే ఫస్ట్ నెట్వర్క్. మనం ఎక్కడ ఉన్నా కానీ మనకు సిమ్ అయితే ఒకటి కావాలి. ఇక్కడ మన ఇండియాది పనిచేయదు కాబట్టి ఇక్కడ ఒక సిమ్ తీసుకుందాం. అలాగే మనకు కావాల్సింది డబ్బులు కూడా ఎక్స్చేంజ్ చేయాలి కాబట్టి ఇక్కడ ఉన్నాయి కదా. ఇక్కడ మొత్తం ఈ సైడ్ మొత్తం ఆఫీసెస్ ఉన్నాయి అన్నట్టు. అందులో పోయి మనం అడుగుదాం ఎంత ఇస్తారు. అడిగి పోయి ఒక సిమ్ తీసుకుందాం. ఓకే రైట్, మనీ చేంజ్. చలో ఫస్ట్ అయితే మనం మనీ ఎక్స్చేంజ్ చేద్దాము. ఇది అవపడుతుంది కదా, ఇది మనీ ఎక్స్చేంజ్ అన్నట్టు. మనకి ఎంత ఇస్తారో ఎంత పర్సెంటేజ్ ఇస్తారో ఫస్ట్ అడుగుదాం. ఓకేనా? ఇగో మా బావ అయితే వెళ్తాడు, చూద్దాం అడుగుతాడు ఎంత ఏంటి. మనీ ఎక్స్చేంజ్ अच्छा 1.6 1
ఎంత అంటే ఎంత 100కు 160 అంట. 100కి 160. 60 రూపాయలు ఎక్కువ వస్తాను 100 రూపాయలు ఇస్తే. మేమైతే మనీ ఎక్స్చేంజ్ చేస్తున్నాం. ఏమో మా ఖర్చులకు సరిపడా తెచ్చుకున్నాం అన్నట్టు. మన గాంధీ తాత ఉన్నాడు కదా ఇక్కడ వెళ్ళాడు అన్నట్టుగా. దిగాంగే 12,000 20,000 చేంజ్ చెప్తే అయిపోతుంది కదా. మళ్ళీ మనం చేంజ్ చేసుకుంటామా? మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ చేంజ్ చేసుకుంటాం. ఓకే, ఎందుకైనా బెటర్. మేమైతే ఒక ఎంత 20,000 అయితే చేసుకుంటాను. చెప్పలేం ఖర్చులు, ఎందుకంటే సొంతంగా ఇద్దరం పర్సన్స్ కాబట్టి తెలీదు ఏ ఖర్చులు ఎట్లా అవుతాయో చూద్దాం. 20,000 అయితే మేము ఎక్స్చేంజ్ చేసుకుంటాను. మనం ఎక్కడికి వచ్చినా కానీ మనకైతే మనీ మాత్రం ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు మన గాంధీ తాత ఇక్కడ నడవదన్నట్టు, ఇక్కడి నేపాలీ డబ్బులు ఇక్కడ తీసుకోవాలన్నట్టు. మన గాంధీ తాత ఇక్కడ ఎవరు పట్టించుకోరు అన్నట్టు. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు నేపాలీ కరెన్సీ తీసుకోవాలన్నట్టు. అదే చాలా ఉన్నాయి ఇక్కడ. కాకపోతే ఇక్కడ అడగానే కదా 1.6 అన్నాడు. ఎక్కడికి పోయినా కానీ మనకు 100 రూపాయలు ఇస్తే మనకు 160 రూపాయలు ఇస్తాడు అన్నట్టు. అంటే 1.6 అన్నట్టు. 1 రూపాయి ఇస్తే రూపాయి 60 పైసలు అన్నట్టు. మనం 1000 రూపాయలు ఇస్తే మనకు 1600 ఇస్తాడు అన్నట్టు. అట్లా ఓకే, మనం చూద్దాం. ఇవి 20,000. 20,000కి ఎంత వస్తాయో చూద్దాం. 20,000 మనీ ఆయన లెక్క పెట్టుకుంటాను అన్నట్టు. ఎంత అనేసి మనీ లెక్క పెట్టుకుంటాను. నేపాలీ కరెన్సీ సరే చూడండి మళ్ళీ మేము క్లియర్ గా చూపిస్తాం ఒక్కొక్కటి. అంతేనా బావా? 32,000. మనం అయితే మన మనీని ఎక్స్చేంజ్ చేసినాం అన్నట్టు. ఇది వచ్చేసి 5 రూపాయలు. 5 రూపాయలు ఇది. ఇది 10 రూపాయలు. నేపాలి 10 రూపాయలు. ఇది కూడా 10 రూపాయలే. ఇక్కడ ఎంత వీళ్ళ దీనిపైన ఉండేది ఏంటిది జింక అన్నట్టు. జింక ఇది. మేము క్లారిటీగా మళ్ళీ షార్ట్ పెడతాం, షార్ట్ చూసేయండి. ఇది కూడా 20 రూపాయల నోటు. 20 రూపాయల నోటు. ఇది 50 రూపాయల నోటు. ఇది 100 రూపీస్. ఇది 1000 రూపాయలు అన్నట్టు. 1000 రూపాయలు. ఓకే, ఇంకా వ్లాగ్ ను కంటిన్యూ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, నేను సిమ్ అయితే తీసుకుంటాను. ఆధార్ కార్డు ఇచ్చింది ఎన్సెల్ సిమ్ అన్నట్టు. 400 రూపాయలు పడుతుంది ఇండియాలో. మా యూట్యూబ్ ఛానల్ కూడా అడుగుతుంది. మా యూట్యూబ్ ఆమె ఏంటిది తెలుసా, ఆమె వీడియో తీస్తా అంటే మీకు యూట్యూబ్ ఉన్నదా అని అడుగుతాను. అడిగితే మా బావ యూట్యూబ్ ఆమె ఫోన్ తీసుకొని సెర్చ్ చేసి ఇస్తాడు. ఈ ఆఫీస్ వచ్చేసి ట్రావెల్ ఏజెన్సీ ఆఫీస్ అన్నట్టు. మన నేపాల్లో ఏ ఏ ప్రదేశాల్లో తిరగాలో ప్రతి ఒక్క డీటెయిల్ వీళ్ళు చెప్తారన్నట్టు. మన కాట్మండ్లో ఫేమస్ వచ్చేసి పశుపతినాథ్ టెంపుల్, స్వయంభూనాథ్, ఇంకా చంద్రగిరి హిల్స్. ఇవన్నీ చాలా ఫేమస్ టెంపుల్స్ అన్నట్టు కాట్మండ్లో. ఇవే కాకుండా ఇంకా పోఖ్రాలో కూడా ఏమేమి టూరిజం పర్పస్లో ప్లేసెస్ ఉన్నాయి అవి కూడా మనకు చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నట్టు. ఎక్కువగా తిరిగే ప్లేసెస్ పోఖ్రాలో ఉన్నాయి. ఇవి చూస్తున్నారు కదా, ప్రతి ఒక్క ప్లేస్ చాలా హైలైట్గా ఉంటుందట. చుట్టూ మంచు కొండలు, వాటి కింద ఇవి చాలా బాగుంటాయట. ఓకే, మేము ఈ ప్లేస్లో అక్కడికి తిరుగుతాం. తిరిగి ప్రతి ఒక్కటి మేము ఎక్స్ప్లోర్ చేస్తాం. పరిచయం అయిందన్నట్టు. ఆమె మంచిగా మాట్లాడుతుంది. మంచిగా మా ఛానల్ పేరు కూడా తీసుకొని సపోర్ట్ చేస్తాను. నా సిగ్నేచర్ చేస్తాను అన్నట్టు. ఇలా సిమ్ తీసుకుంటాను. ప్రింట్ తీసుకుంటాను. ఇది వచ్చేసి ఇక్కడ నేపాల్ సిమ్ అన్న ఎన్సెల్.
ఓకే బాబా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది మొత్తానికి అయితే మేము సిమ్ తీసేసుకున్నాం 7 days కి తీసుకున్నాం థ్యాంక్ యూ काठमांडू घूमना है और पोखरा काठमांडू पोखरा आपका 4 दिन का चाहिए मिनिमम। कितना दिन? 4 दिन का चाहिए। 4 दिन चाहिए। अच्छा जैसा आज ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు ఒక బడ్జెట్ చెప్పిళ్ళు కానీ మాకు ఏం నచ్చలేదు. ఎంతైనా మనకు నేపాల్ కూడా చాలామంది తెలుసు కాబట్టి మనకు భయం ఏమున్నది, మన ఇండివిజువల్గా తిరుగుదామనే ఉద్దేశంతో మేము ఇండివిజువల్గానే వెళ్దామని ప్లాన్ వేసుకుంటాను. మీరు కూడా తిరగాలనుకుంటే చూడండి, ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళ దగ్గర కూడా బాగానే ఉన్నాయి ఆఫర్స్. అలాగే ఇండివిజువల్గా తిరగాలనుకుంటే ఇండివిజువల్ కూడా తిరగవచ్చు. అలాగే మేము తిరిగే ప్రతి ఒక్క డీటెయిల్, హోటల్స్ ప్రతి ఒక్కటి మీకు అప్డేట్తో సహా మేము వీడియోలు అప్లోడ్ చేస్తాం. మీకు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీరు కూడా హ్యాపీగా మీరు నేపాల్ టూర్ ప్లాన్ చేసుకుంటే మీరు కూడా తిరగవచ్చు. ఓకే, ప్రతి ఒక్క అప్డేట్ మీకు ఇస్తూనే ఉంటాం. మా వీడియోస్ను చూస్తూనే ఉండండి. ఓకే, ఇక మొత్తానికైతే మేము నేపాల్ బార్డర్ నుంచి బుక్ అయితే చేసుకున్నాం బస్సు. ఇది ఎంత ఏసీ బస్ అన్నట్టు. ఇక పోయేది మంచిగా ఫ్రీగా పోదాం. ఏం కంఫర్ట్గా పోతే చాలా బాగుంటుంది. మళ్ళీ ఎందుకంటే 12 గంటల జర్నీ అట. ఇప్పుడు ఎంత 4 o'clockకి జర్నీ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఎంత ఈవినింగ్ 4 అవుతుంది. ఇంకొక 20 minutes బాగా ఉన్నది. 4 తర్వాత అక్కడ మనకెంత 5కి దింపుతుంది అన్నట్టు పొద్దున. ఈ నైట్ మొత్తం జర్నీ, అందుకే కంఫర్ట్గా ఉండాలని ఏసీ బస్ బుక్ చేసుకున్నాం. ఇక దీని కాస్ట్ వచ్చేసి ఇండియా రూపీస్లో 700 rupees. అదే నేపాలీ దాంట్లో 1000 రూపాయలు అన్నట్టు. బస్ కాస్ట్ వచ్చేసి 1000 రూపాయలు ఒక్కరికి. అది మీరు ఎప్పుడన్నా వచ్చినా కానీ చాలా మంది మన దగ్గర గుంపులు వస్తారు. 1200, 1500. ఒకడైతే మమ్మల్ని 10,000 అన్నాడు. 10,000 మేమైతే షాక్ అయినా. 10,000 మా ట్రిప్ అయిపోతుంది 10,000 కానీ మేము అనుకున్నాం. అంటే మా ముఖాలు చూసి వాడు అట్లా అనుకున్నాడు. చేద్దాం నవ్వొచ్చింది నాకైతే. కానీ ఉత్తగా బోల్తా కొట్టేస్తారు. అసలు మస్తు ఘోరంగా మోసం చేసేటోళ్ళు ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తారు. చాలా క్లారిటీగా ఎంక్వైరీ చేసుకొని ఆచితూచి అడుగేయాలి. ఇంకేంది, ఇక మనకు జర్నీ స్టార్ట్ అవుతుంది. ఇక మన వాళ్ళంతా బుక్ చేసుకున్న వాళ్ళందరూ వస్తారు. ఇక ఓకే, మేమైతే ఫస్ట్ ఎక్కి ప్రశాంతంగా అట్లా కూర్చున్నాం అన్నట్టు. కంటిన్యూ వ్లాగ్ చేసుకుంటూ పోతూనే ఉంటాం. మమ్మల్ని సపోర్ట్ చేస్తూనే ఉండండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం.